కోసం రాజులు ఎలా గొడవ పడుతున్నారో చూశారు కదా. What happened? వేట కోసం అడవికి వెళ్తుండగా మార్గం మధ్యన ఎత్తైన పర్వతం పైన అందంగా మెరుస్తూ ఒక వజ్రం కనిపించింది. పక్కనే గ్రంథం కూడా ఉంది. ఆ గ్రంథంలో జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాల గురించి క్లుప్తంగా రాసి ఉంది. మరో రహస్య విషయం ఏమిటంటే మనిషి 500 సంవత్సరాల బతకడం గురించి కూడా ఉంది. వెంటనే ఆ గ్రంథంను చేతిలోకి తీసుకొని ఉండగా కొన్ని శక్తులు అతనిపై దాడి చేశాయి. అవునా? నేను అనుకున్నట్లే జరిగిందే. ఆ దాడిలో ఆ గ్రంథం పెద్ద బాక్సులో పడిపోయింది. ఆ బాక్సు ఓపెన్ చేయాలంటే మహారాజు మళ్ళీ జన్మించాలి. ప్రతి జీవి నిర్ణీత కాలం వరకు బ్రతికి మరణిస్తుంది. శరీరంలో కణాల క్రమక్షయం వల్ల వయసు పై పడుతుంది. జీవి వృద్ధాపంతో కానీ, వ్యాధుల ద్వారా కానీ, ఇతర కారణాల వలన కానీ మరణిస్తాడు. కానీ 500 సంవత్సరాలు బతకడం అసాధ్యం పని. విధిరాతను ఎవరు మార్చలేరని నా అభిప్రాయం. నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా ఆ గ్రంథం మనకు దొరకాలి. అది ఎక్కడ ఉందో, ఎవరికి దొరికిందో కొన్ని రోజులు వెయిట్ చేయాలి. బాస్, మన వాడిని కొట్టిన తిక్కల అబ్బాయి వచ్చాడు. వాడిని ఇప్పుడే చూసా. మన వద్ద ఉన్న కాకర పువ్వులు, వంకాయ బాంబులు, భూచక్రాలు, సేమ్ పటాసులు అన్నీ తీయండిరా. వాడి సంగతి చెబుతా. వద్దు అన్న, వాడు తిక్కల అబ్బాయి. వాడితో పెట్టుకుంటే మనకి తిక్క ఎక్కుతుంది. నాకంటే తిక్కలోడా? ఎవడ్రా వాడు? వాడికి ఒక ఆట ఆడుకుంటా చూడు మరి. రే తిక్కలబ్బాయి, మా వాడు తప్పు చేస్తే కొట్టావంట. నీకెంత ధైర్యం రా? ఇక్కడికి వచ్చావు. దీపావళి తెలుసా నీకు? నీ పని దీపావళి. ఇక్కడికి రావాలంటే బస్సుకి డబ్బులు ఉండాలి, కానీ ధైర్యం ఎందుకన్నా? నాకే ఎదురు సమాధానం చెబుతావా? నీ పని అయిపోయిందిరా. నిన్ను విడిచిపెట్టను చూడు. నాకు పని ఇవ్వకుండా పని అయిపోయింది అంటావు ఏంటి? నేను పని చేయను, వెళ్ళండి అన్న. రేయ్, నీకు పని కాదురా. ఇప్పుడు చూడు, నీ టైం బాగులేక దొరికిపోయావు. నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో. మన మాట అంటే వాడికి లెక్కలేదు. వాడి వాచి టైం తిప్పుకుంటున్నాడు చూడు. వాడి వాచి ఆగిపోయిందేమో, అందుకే టైం తిప్పుకుంటున్నాడేమో. వదిలే. నాకు ఎందుకో వాడి ముఖం చూస్తే అలా కనిపించడం లేదు అన్న. మనం వాడికి భయపడినట్టుంది. ఏంట్రా, నేనంటే భయం లేదురా నీకు? టైం తిప్పుకుంటున్నావు. నేనంటే ఎవరో తెలుసా? నన్ను చూసి వందలాది మంది భయపడుతుంటారా. పిల్ల బచ్చావి, ఇక్కడి నుండి పారిపో. కలియుగ రావణాసుడిని చూసావా? నేనే అది. కలియుగ రావణాసుడు అంటే భయం ఉండాలిరా నీకు. పారిపోరా పిల్ల బచ్చా. అదేమీ లేదన్నా, నా టైం బాగులేదని చెప్పావు కదా, అందుకే టైం బాగుందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఏంట్రా, నువ్వు కామెడియన్ అనుకుంటే కామెడీ చేయకుండా యాక్షన్ చేస్తున్నావేంటి? ఈరోజు ఈ దీపావళి టపాసులు నీ మీద వేస్తా. వంకాయ బాంబు వేసానా? మరి అంతే, పారిపో. చాలా థ్యాంక్స్ అన్న. దీపావళి టపాసులు కొనడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే టపాసులు మీద వేస్తాను అంటున్నావు. థ్యాంక్స్ నీకు. వీడికి నిజంగా తిక్కగా ఉన్నట్లుందిరా. నీవు చెప్పింది నిజమే. తిక్కగా సమాధానం చెబుతున్నాడు. మాటలు ఎందుకన్నా? వంకాయ బాంబు 1000 వాలా, 100 వాలా, 10,000 వాలా వాడికి చూపించు. దెబ్బకి పారిపోతాడు. నిన్న వంకాయ బాంబు పేలే కదరా నీ ముఖం అలా తయారయ్యింది. ఆ విషయం వదిలే అన్న. వంకాయ బాంబు భూమి మీద పేలబోయి నా చేతిలో పేలి నా ముఖం ఇలా మాడిపోయిన పెసరట్టులా తయారైంది. అవును, వీడితో మనకు గొడవ ఎందుకు వచ్చింది? అసలు మన వాడికి వీడు ఎందుకు కొట్టాడు? ఒకసారి ఆలోచించి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తానుండు. బ్రదర్, నేను 50 రూపాయలు టిఫిన్ తిన్నాను.
నేను 100 రూపాయలు నీకు ఇచ్చాను, నాకు ఎంత తిరిగి వస్తుంది? 50 రూపాయలు వస్తుంది కదా, అదే కదా తిరిగిస్తున్నాను నీకు. అలా ఎలా అవుతుంది? నీకు తీసివేతలు రావా ఏంటి? సమాధానం తప్పుగా చెప్తున్నావు. ఏంటి నాకు తీసివేతలు? అదే సపరాక్షణ రాదంటున్నావు. 100 రూపాయలు 50 రూపాయలు తీసివేస్తే 50 రూపాయలు కదా వస్తుంది. 100 రూపాయల్లో 50 రూపాయలు తీస్తే ఎంత? 50 రూపాయలు కదా మళ్ళీ వస్తుంది. 50 రూపాయలు వేస్తే ఎంత? మొత్తం 100 రూపాయలు కదా అయ్యింది. నా 100 రూపాయలు నాకు ఇచ్చేయి. ఇటువంటి తీసివేత నీ వద్దే విన్నాను. నా డబ్బులు నాకు ఇచ్చేరా బాబు, నీతో నాకు గొడవ ఏంటి? నువ్వు ఎన్ని చెప్పినా నాకు అనవసరం. నా 100 రూపాయలు నాకు ఇచ్చేయి. నీకు పూర్తిగా లెక్కలు రానట్టు ఉన్నాయి. 50 రూపాయలు టిఫిన్ తినేసి మళ్ళీ 100 రూపాయలు ఎవరు ఏంట్రా బాబు? ఏమీ చెప్పుకో, నా 100 రూపాయలు నాకు ఇవ్వు. అయ్యో బాబు, వీడు ఎక్కడ దొరికాడురా బాబు? ఒట్టి తిక్కలాడలా ఉన్నాడు. ఇలాంటి వాడు ఒక్కడైతే చాలు, నా వ్యాపారం గోవింద. ఏంట్రా మమ్మల్ని భయపడి పెట్టి పట్టుకొని తిరుగుతున్నావేంట్రా? అందులో ఏముంది చెప్పు మరి. పెట్టిలో గాలి ఉందన్నా, ఇంకేమీ లేదు. పెట్టెలో గాలి ఉండడం ఏంట్రా? నీ పిచ్చి కాకపోతే నేనే చూస్తా, లేకుంటే నిన్ను వదిలిపెట్టను. గాలి కనిపించదు కదన్నా, ఎలా చూస్తావు? గాలి కనిపించదు కదరా, గాలి పట్టుకొని ఏం చేస్తావురా తిక్కల అబ్బాయి? నాకు తిక్క లేపేస్తున్నావు కదరా నీ తిక్కతోటి. దీపావళి అయిన తర్వాత కాలుష్యం బారిన పడకుండా ఉండాలని పెట్టి నిండా గాలి నింపాను. దీపావళి అయిన తరువాత మా ఇంట్లోకి ఈ గాలిని విడిచిపెడతా, అప్పుడు అంతా బాగానే ఉంటుంది. బాస్, మన వాడు చెప్పింది నిజమే. వీడు నిజంగా తిక్కల అబ్బాయే. వీడితో పెట్టుకుంటే మనకు తిక్కలేగిపోతుంది. అన్న ఆకాశంలోకి ఎగురుతున్నాడు, ఏం చేసావురా తిక్కలోడా? మీ వద్ద ఉన్న తారాజువ్వ ఎగురుతుందో లేదో అని చిన్న టెస్ట్ చేయడానికి ముట్టించాను. మీ అన్న దాని మీద కూర్చున్నాడు. అది అప్పుడు ఎగరకుండా ఇప్పుడు ఎగురుతుంది తారాజువ్వ. నువ్వేంట్రా గుండ్రంగా తిరుగుతున్నావు? తల ఏమైనా తిరుగుతుందా ఏంటి అలా తిరుగుతున్నావు? అన్న, ఈ తిక్కల అబ్బాయి నాకెందు భూమి చక్రం వేసాడన్న, అందుకే తిరుగుతుంది. నేను తిరుగుతున్నానన్న. ఈ తిక్కల అబ్బాయి అల్లరి ఎక్కువైపోతుందిరా. వాడికి ఎందుకురా బాంబులు ఇచ్చావు? మన బాంబులు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాయి చెప్పురా. ఆ తిక్కల అబ్బాయి మన బాంబులు పేలవని అంటున్నాడన్న, అందుకనే మన బాంబులు వాడికి చేతిలో పెట్టి భయపెట్టాలనుకున్నా. ఉష్ట్రపక్షి గురించి విన్నావా? ఉష్ట్రపక్షి శత్రువుల బారిన పడిపోకుండా పరిగెత్తి 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 అలసిపోయి ఇసుకలో బుర్ర పెట్టిందంట. అప్పుడు వేటాడడానికి వచ్చిన జంతువు ఉష్ట్రపక్షి ముండాన్ని తినేసిందంట. అలా ఉందిరా నీ వ్యవహారం. మన బాంబులు వాడికి ఇవ్వడం ఏంటి? మన మీద వాడు బాంబులు వేయడం ఏంటి? అన్న, మనం కాంప్రమైజ్ అయిపోవడమే మంచిదన్న. ఎందుకంటే వాడు చాలా తిక్కలోడ్లో ఉన్నాడు. ఎంతకంటే మించిందేమీ లేదు. అన్న, ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. మన వాడిని కొట్టినవాడు వీడు కాదన్న, వీడిలాగే ఉంటాడు. నిన్న వంకాయ బాంబు దెబ్బకి నా చేతిలో పేలి నా ముఖం పెసరట్టులా మాడిపోయింది. కన్ఫ్యూజ్లో వీడే అనుకున్నా, వీడు కాదన్నా. అన్న, ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. మన వాడిని కొట్టినవాడు వీడు కాదన్నా, వీడిలాగే ఉంటాడు. నిన్న వంకాయ బాంబు దెబ్బకి నా చేతిలో పేలి నా ముఖం పెసరట్టులా మాడిపోయింది. కన్ఫ్యూజ్లో వీడే అనుకున్నా, వీడు కాదన్నా. ఏంటి వీడు కాదా? ఈ అంత అయిపోయిన తర్వాత ఎంత ఆలస్యంగా చెప్తావేంట్రా? నరకాసుని సంహరించిన శ్రీకృష్ణుడిని, రావణ్ణి సంహరించిన రాముడిలా కనిపిస్తున్నాడు రా నా కంటికి. వాడి దెబ్బకి మన కళ్ళల్లో నుంచి వచ్చిన నీరు ఈ వర్షం కడిగేసిందిరా. వద్దు, ఇంకా దాదాగిరి చేయను. నీకో దండం, ఆ తిక్కల అబ్బాయికో దండం. ఇక నుండి దాదాగిరులు చేయను. ఆ రాక్షసుల్ని సంహరించిన శ్రీరాముని శ్రీకృష్ణుని వలన దీపావళి చేసినట్లుగా నేను రాక్షసుడిగా మారను. వాడి చేతిలో నాశనం కాను. మంచివాడిగా మారిపోతాను. మీరు మారిపోండి, లేకుంటే మీ పని
దీపావళి పటాసులే డామ్ డామ్. ఏంటన్నా తులుక్కుపడి లేచావు, అసలు ఏం జరిగింది? ఇదంతా కళ, వామ్మో నిజం అనుకున్నాను. తిక్కల అబ్బాయి దీపావళికి వచ్చి మనల్ని దీపావళి టపాసులతో డమ్ డమ్ పేల్చాడని కల వచ్చిందిరా. జరిగింది నిజమే కదా. అన్న కళ అనుకుంటున్నాడేంటి? ఆ తిక్కలోడి దెబ్బకి అన్నకి నిజంగా మైండ్ బ్లాక్ అయి తిక్క ఎక్కువైపోయింది. కళ ఏదో నిజమేదో తెలియక తికమక అవుతున్నాడు. వీడే ఇలా ఉంటే మన వాడిని కొట్టినవాడు ఎలా ఉంటాడో ఏంటో ఊహించుకుంటే భయమేస్తుంది. వద్దు, ఈ దాదాగిరి రౌడీయిజము చేయకూడదు. మంచిగా బతుకుతా, 10 మందిని మేలు చేస్తా. పుస్తకాన్ని మంచి కోసమే ఉపయోగించాలనే నా ఆలోచన. ఈ వజ్రం ద్వారా ఎవరు ఎటువంటి స్వార్థం లేకుండా అందరికీ సరిపడే విధంగా ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది పడకుండా చేయాలి. అంతేగాని అత్యాశకు పోయే ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా చేయాలి. మన యంగ్ డైనమిక్ కుర్రాడిని అందరూ కాంగ్రెస్ చెప్పండి. కాంగ్రెస్ తర్వాత రాజుల యుద్ధంలో చనిపోయాడనుకున్న ఆ రాక్షసి రాజు 500 సంవత్సరాలుగా ఇంకా బతికే ఉన్నాడంట. అతనికి ఆ పుస్తకం దొరికిందంటే ఇక అతనికి మరణం లేదు. మరి ఎవరు వాడిని ఏమీ చేయలేరు. మన పని కూడా అంతే. లక్షలాది సైనికులను ఒంటి చేతితో సమానంగా చంపే క్రూరమైన రాజు బతికే ఉన్నాడా? మన వద్ద పుస్తకం ఉన్నది, వాడికి తెలిసిపోయే ఉంటుంది. మన కథ అయిపోయింది. అతని పేరు చెబితే రాజ్యాలు ఉనికిపోతాయి. మనల్ని కాపాడడానికి దిక్కు ఎవరు? కథ అవలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. అసలు ఆ క్రూరమైన రాజు ఎవరు? రాజ్యంలో అసలు ఏం జరిగింది? మనకు తెలియాలంటే ముందుగా రాజుగారి కోటకి వెళ్ళాల్సిందే. రే బాబు, ఈ దారిలో వెళ్తున్నావు, నీకేమైనా భయం వేయడం లేదా? భయమా? అది ఎక్కడ ఉంటుంది చెప్పవా, తెలుసుకుంటా. నేనెవరో తెలుసా? ప్రేతాత్మనే. నిన్ను విడిచిపెట్టను, నీ రక్తం తాగుతాను. మీ ఇంట్లో మ్యాంగో జ్యూస్లు, ఆరెంజ్ జ్యూస్లు గట్రా లేవా ఏంటి? రక్తం త్రాగుతాను అంటున్నావు. రేయ్, నేను మనిషిని కాదురా నీలా జ్యూసులు తాగడానికి. నేను రాక్షసుడిని. నన్ను చూసి భయపడరా ప్లీజ్. సర్లే, నువ్వు మరి అంతగా చెబుతున్నావు కదా, నీకోసం కొంచెం భయపడతాను. నాకు ఒక సహాయం చేయాలి, లేకుంటే భయపడను పో. నువ్వు భయపడతానంటే నేను సహాయం తప్పకుండా చేస్తాను. నువ్వు ముందు భయపడరా బాబు. పూర్వం దినేంద్ర మహారాజు గారు ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు. అతను గురించి నాకు సమాచారం కావాలి. ఆ రాజుగారి గురించి నీకెందుకు సమాధానం చెప్పాలి? నీ సంగతి ఇప్పుడే చెప్పేస్తానుండు. నేనేంటో నిన్ను చూపిస్తా. ఆ రాజుగారు నా మిత్రుడు, అందుకనే అతన్ని వెతుకుతున్నాను. నీవు నిజంగా దిక్కలోడివేరా. మా మహారాజు గురించి నీకెందుకురా? అతను చనిపోయి 500 years పైగా అయ్యిందిరా. ఇప్పుడు అతని గురించి నీకెందుకు? చెప్పురా, చెప్పు. నాకు సగం నిధి ఇస్తానని అతను చెప్పాడు, ఎప్పటికీ ఇవ్వలేదు. సర్లే, అతని అడ్రస్ చెప్పు, వెళ్తాను. నాలాంటి దెయ్యాన్ని నువ్వు తెక్కెక్కించావంటే నువ్వు మామూలు తిక్కలోడివి కాదురా బాబు. నీకు 100,000 నమస్కారాలు. నువ్వు నన్ను భయపడాల్సిన అవసరం లేదురా. నాకు బుద్ధి వచ్చింది. నీ గోళ నాకెందుకు కానీ ఆ మహారాజు గారి గురించి చెబుతాను, చక్కగా విను. 500 సంవత్సరాల క్రితం ఓటమి లేని, ఓర్పు, దయ, ధైర్యం గల డినేంద్ర మహారాజు గారు ఉండేవారు. తన రాజ్యములో ఉన్న ప్రజలను ఎటువంటి కష్టం లేకుండా రాజ్యాన్ని పరిపాలించే గొప్ప చక్రవర్తి శత్రువుల గుండెలలో సింహస్వప్నంగా ఉండేవాడు.
ఒకరోజు తన రాజ్యములో కరువు ఏర్పడింది. తన వద్ద ఉన్న ధనము ప్రజలకు దాన ధర్మాలు చేశాడు. రాజ్యానికి కావలసిన సంపద లేక ఏమి చేయాలో తెలియక రాజుగారు విచారంగా రాజుగారి భవనంలో నిద్రిస్తుండగా ఒక అందమైన స్వప్నం వచ్చింది. రాజుగారికి వెంటనే నిద్ర నుండి మెలకువ వచ్చింది. తన రాజ్యములోని ప్రజలను ఎలాగైనా రక్షించాలని వెంటనే ఆలస్యం చేయకుండా తన అశ్వముపై అడవికి వెళ్ళాడు. అడవి చుట్టూ చూశాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. రాజుగారికి దాహము వేసింది. నది ప్రక్కనే గుర్రాన్ని ఉంచి నదిలో నీరు త్రాగడానికి వెళ్ళగా అక్కడ పెద్ద పర్వతము. ఆ పర్వతము పైన చిన్నగా మెరుస్తూ ఒక వజ్రము కనిపించింది. ఆ పర్వతము పైకి వెళ్ళగా గ్రంథము మరియు ప్రక్కనే ఉన్న వజ్రము చూసిన రాజు వాటిని పట్టుకొని వస్తుండగా మార్గము మధ్యలో ఒంటరి కనిపించిన రాజుగారి పైన అజగరాసురుడు అనే క్రూరమైన రాజు తమ్ముడు మరియు కొంత సైన్యము రాజుగారి మీద యుద్ధముకి దిగారు. దినేంద్ర రాజుగారు అజగరాసురుడు అనే క్రూరమైన రాజు తమ్ముడు హతమార్చి ఒంటి చేత్తో శత్రువు సైన్యాన్ని నాశనము చేసి గ్రంథము మరియు వజ్రముతో రాజుగారి కోటకి వెళ్ళాడు. మహారాజు గారు, మీ తమ్ముడు గారిని దినేంద్ర మహారాజు గారు హతమార్చారు. మీరు రాజ్యాన్ని సరిగా పరిపాలించకుండా ప్రజలను హింసిస్తే మీకు కూడా మరణము తథ్యం నీ సెలవిచ్చారు. ఈ వార్తను మిమ్మల్ని చేరవేయమని ఆజ్ఞాపించారు మహాప్రభు. ఎంత అహంకారము! ఈ అజగరాసురుడు మహారాజు పేరు చెబితే రాజ్యాలు గడగడలాడుతాయి. నా రాక్షసత్వానికి చుట్టుప్రక్కల ప్రజలే అల్లాడిపోతారు. అలాంటిది ఈ అజగరాసురుడి తమ్ముణ్ణి హతమార్చడమా? అసంభవం. ఆ రాజుని, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టను. పగ తీర్చుకుంటా. ఆ రాజును, రాజ్యాన్ని నాశనము చేస్తా. నేనెంటో చూపిస్తా. అజగరాసురుడు అంటే ఏంటో ఆ రాజుకి తెలిసేలా చేస్తా. వదలను, వదలను. సైనికులారా, ఆ రాజ్యములో ఉన్న రహస్యాలు నాకు వెంటనే తెలియాలి. రాజ్యము పైన దండి ఎత్తడము అసాధ్యము. కంచి కోటతో 4 మూలాల రక్షణ కవచములు తయారు చేసి సింహంలా ఆ దినేంద్రరాజు రక్షణగా ఉంటాడు. అతని చేతిలో ఓడిపోయిన ఆ 10 రాజ్యాల సైన్యాలని మనతో సంధి చేయించు. వెంటనే మనము ఆ రాజు పైన దండి ఎట్టి ఆ రాజ్యాన్ని జయించాలి. అశ్వాలను, ఏనుగులను, సైన్యాలను, ఆయుధములను యుద్ధముకి సిద్ధం చేయండి. సమయము చూసి ఆ రాజుపై దాడి చేద్దాం. ఈ అజగసురుడు అంటే అన్ని రాజ్యాలు భయపడి వణికిపోవాలి. ఆ రాజుని, రాజ్యాన్ని వదలను. ఆ రాజుని, రాజ్యాన్ని వదలను, వదలను, వదలను. దినేంద్ర మహారాజు గారికి ఒక విలువైన గ్రంథము మరియు చిన్న వజ్రము దొరికిందంట ప్రభు. ఆ గ్రంథములో మనిషి 500 నుండి 1000 సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రతికేవచ్చు అని క్లుప్తంగా రాసి ఉంది ప్రభు. చిన్న వజ్రము తన రాజ్యానికి సరిపడిన సంపద ఇస్తుంది ప్రభు. ఆ చిన్న వజ్రము ద్వారా పెద్ద నిధి ఉన్న చోటికి దరి చూపిస్తుందంట ప్రభు. మనిషి 500 సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రతకాలంటే మీరు పర్వతము పైన ఒక పక్షి గూటిలో ఉన్న కాకికి సహాయం చేయాలి అంటే ప్రభు. ఆ పక్షి రహస్య నిధికి మరియు మరొక గ్రంథము గురించి త్రోవ తెలియజేస్తుందంట. కానీ మీరు పర్వతం పైకి వెళ్ళడము అసాధ్యమైన పని ప్రభు. ఇప్పుడు దినేంద్ర రాజు గారికి ఐశ్వర్యములో లోటు లేదు ప్రభు. అతనికి అత్యాశ లేదు. ఆ చిన్న వజ్రము తన రాజ్యానికి సరిపడిన సంపద ఇచ్చింది. ఆ గ్రంథాన్ని ఎవరికీ దొరకకుండా 5 సముద్రాలు అవతల వదిలేస్తాడని తెలిసింది ప్రభు.
మనిషి 500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు బ్రతకడమే విచిత్రముగా ఉంది. ఆ రాజుగారికి ఆ గ్రంథము అవసరము లేకపోవచ్చు. ఆ గ్రంథముతో నాకు చాలా అవసరము ఉంది. ఆ గ్రంథము మరియు నిధి నా వశము అయితే ఈ అజగసురుడికి మించిన వీరుడి జగత్తులోనే ఉండదు. ఈ అజగసురుడంటే అందరూ హడలెత్తుతారు. ఆ గ్రంథము మరియు నిధి నాకే కావాలి. ఆ గ్రంథము సముద్రములో కలపక ముందే నాకు కావాలి. ఇదే సరైన సమయము. ఇటువంటి చక్కని రహస్యము చెప్పిన ఈ సైనికుడిని వెంటనే బంధించండి. ఈ రహస్యము ఎవరికీ చేరకూడదు. నేనే అజగసురుడిని. డినేంద్ర రాజు పైన వెంటనే దండి ఎత్తండి. నాకు రాజ్యము కావాలి. మహారాజా, మన రాజ్యం యొక్క రహస్యాలు ఆ అజగరాసురుడు వద్దకు వెళ్ళింది. మన రాజ్యములో ఎవరో అతనికి రహస్యాలు చేరవేస్తున్నారు. అజగరాసురుడు భయంకరమైనవాడు. మనతో యుద్ధం చేయలేక మీరు ఓడించిన 10 రాజ్యాలతో చేతులు కలిపి మిమ్మల్ని ఓడించడానికి వస్తున్నాడు. అతనిని మనం ఇప్పుడు ఏమీ చేయలేము మహారాజా. మన రాజ్యము ముందు ప్రజల్లో భయపడుతున్నారు గాని మీలాంటి ధైర్యమైన యుద్ధవీరుణ్ణి చూసి మన రాజ్యము సైన్యము కూడా ధైర్యంగా ఉంది ప్రభు. కానీ నాదో విన్నపము మహాప్రభు. మన సైన్యం వాళ్ళకంటే చాలా చిన్నది. కాబట్టి మీరు తెచ్చిన గ్రంథంలో మనిషి 500 సంవత్సరాలు ఎటువంటి మరణం లేకుండా బ్రతకవచ్చు అని ఉంది. ఇప్పుడు వెళ్ళి 4 సముద్రాలు వెనుక ఉన్న మేరు పర్వతము పైన ఉన్న పక్షి గూటిలో ఉన్న అమృతాన్ని తెచ్చి మన రాజ్యంలో ప్రజలకి, సైన్యాలకి, అశ్వలకి, ఏనుగులకు అందరికీ పంచమని చెబుతున్నావా మంత్రివర్య? నేను అధర్మ కార్యాలను చెయ్యనునని తెలుసు కదా మీకు. ధర్మముగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. విధిరాతను ఎవరూ మార్చలేరని నా నమ్మకము. అజగరాసురుడు అధర్మముగా వ్యవహరిస్తున్నాడని అందరికీ తెలుసు. అటువంటి కుతంత్రాలు నేను చెయ్యను మంత్రివర్య. ఒక్కడినని చూడను. నా ధైర్య సాహసాలు అజగరాసురుడికి తెలుసు. అజగరాసురుడు మన రాజ్యముపై దండెత్తడానికి వస్తున్నాడు ప్రభు. మీరు చెప్పినట్లుగా మన సైన్యాన్ని యుద్ధముకి సిద్ధమవ్వమని చెబుతా మహాప్రభు. వెంటనే మన సైన్యాలకు కావాల్సిన ఆయుధాలు, అశ్వాలు, ఏనుగులని సిద్ధము చేయండి. ఎవ్వర్నీ భయపడనీయకండి. ధైర్యంగా, ధర్మముగా యుద్ధం చేద్దాం. విజయమో వీరమరణమో తెలుస్తుంది. చిత్తం మహాప్రభు. సెలవీయండి మహాప్రభు. సైనికులారా, ఇప్పుడు మరణము లేని వీరులము. మనము 500 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఇంకా 500 సంవత్సరాలు బ్రతకాలి అంటే దినేంద్ర రాజు ఆ గ్రంథాన్ని రాజుగారి కోటలో రహస్య మందిరంలో ఉంచాడు. చిలక ప్రాణాలు ఫకీర్ చేతిలో ఉన్నట్లు రాజుగారి ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి. రాజ్యము ఎవ్వరినీ విడిచిపెట్టకండి. దాడి చేయండి. అజగరాసురుడు గురించి అందరికీ తెలియాలి. నా తమ్ముడిని హతమార్చిన ఈ రాజుని, సైన్యాన్ని ఎవ్వరినీ వదలను వదలను వదలను. అజగరాసురుడు పెద్ద సైన్యముతో యుద్ధము చేయడముతోని మన రాజ్యములో సగము సైన్యము నేల కొరిగింది మహాప్రభు. మీరు కోపగించుకోకుండి మహాప్రభు. మీరు తెచ్చిచ్చిన గ్రంథములో చివరి పేజీలో ఈ విధంగా క్లుప్తంగా రాసి ఉంది ప్రభు. మనం తలుసుకుంటే 100 మందికి సరిపడే అమృతాన్ని ఇస్తుందని. ఆ 10 మంది 500 సంవత్సరాలు ఎటువంటి ప్రాణహాని లేకుండా బ్రతికేయవచ్చు. అమృతాన్ని నాతో సహా 8 మందికి పంచాను మలా ప్రభు. వాళ్లకి మరణము ఉండదు. మీ ఒక్కరి గురించి అమృతాన్ని ఉంచాను ప్రభు. మీరు కూడా అమృతాన్ని స్వీకరిస్తే మనకి తిరుగే ఉండదు. విజయం మనదే మహాప్రభు. ఎంత పని చేశావు మంత్రివర్య. నాకు ఆ అమృతం వద్దు మంత్రివర్య. నా ఊపిరున్నంత వరకు నేను ధర్మముగానే యుద్ధము చేస్తాను. ఎటువంటి అమృతాలు నాకు అవసరం లేదు. నేను ధర్మముకి విరుద్ధముగా 500 సంవత్సరాలు బ్రతకాలని అత్యాశ కూడా లేదు. సర్లే, జరిగింది జరిగిపోయింది. మీరు వెంటనే నాకు ఒక సహాయం చేయాలి. చేస్తావా? చెప్పండి మహాప్రభు. మీలాంటి వారు నా సలహా అడగడమే గొప్ప విషయము. తప్పకుండా చేస్తాను. చెప్పండి మహాప్రభు. ఏమీ లేదు.
మీరు నేను తెచ్చిన గ్రంథము ఎవరికీ కనిపించకుండా ఒక రహస్య మందిరములో ఉంచి మీరు ఎవరికీ కనిపించకుండా రహస్య ప్రాంతముకు వెళ్ళిపోవాలి. నేను అజగరాసురుడితో యుద్ధము చేసి వీరమరణము పొందితే అజగరాసురుడు అమృతాన్ని స్వీకరించి 500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాలు బ్రతికింటే నేను తప్పకుండా కొన్ని వందల సంవత్సరాల తరువాత మళ్ళీ జన్మిస్తాను. తప్పకుండా అజగరాసురుణ్ణి అతని సైన్యాన్ని నాశనము చేస్తాను. ఆ గ్రంథము అజగరాసురుడికి దొరకకుండా నాతో పాటు రహస్య మందిరములో ఉంటుంది మహాప్రభు. మీరు విజయం సాధిస్తారని నమ్మకము నాకు ఉంది ప్రభు. సెలవియ్యండి, నేను వెళితాను. గొప్ప మహారాజు గారు మరణించారా? మరి అజగరాసురుడు రాజు 500 సంవత్సరాలుగా బ్రతికే ఉన్నాడు అంటే అతనికి అమృతం ఎలా దొరికింది? దినేంద్ర రాజు రాజ్యములో రహస్యాలు అజగరాసురుడు రాజుకి ఎలా తెలిసాయి? నేనే చెప్పాను. అజగరాసురుడితో చేతులు కలిపి మా మహారాజుని మోసం చేసిన మంత్రిని నేనే. కానీ నాకు అజగరాసురుడు లాంటి వారితో చేతులు కలపడమో నాకు తగిన శాస్తే జరిగింది. ఆ గ్రంథములో నుండి వచ్చింది అమృతం కాదు, మనిషి ఒకరి చేతిలో మరణించిన తరువాత ఆత్మగా 500 సంవత్సరాలు బ్రతకడము. తెలియక అమృతాన్ని నాలాంటి 8 మంది స్వీకరించాము. అందుక అజగరాసురుడు చేతిలో మరణము పొంది ఆత్మగా 500 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. అవును, నేను ఎవరికీ కనిపించను కదా, నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాను? మరి నీలో ఏదో అదృష్ట శక్తి ఉంది, అది ఏంటో నాకు తెలియాలి. భయపడకు, నేను ఎవరో కాదు, మీ ధినేంద్ర మహారాజు వంశము నుంచి వచ్చిన ధినేంద్ర మహారాజు గారి ముని మనవడిని. నేను ఆయనలా ప్రజలకు సహాయము చేసేవాడిని. అజగరాసురుడు బ్రతికే ఉన్నాడని నాకు తెలిసింది. మనిషి 500 సంవత్సరాలు బ్రతకడమేమిటి అని నాకు ఆలోచన వచ్చింది. నీ ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. నేను కూడా అజగరాసురుడిని ఏమీ చెయ్యలేను. అతని ఆయువు మరో కొద్ది రోజులో ముగుస్తుంది. అజగరాసురుడు మరో 1000 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నాడు. విధిరాతను మార్చలేడు. మా తాతాగారు ధినేంద్ర మహారాజు గారు మళ్లీ జన్మించారని నేను ఒక మాంత్రికుని ద్వారా తెలుసుకున్నాను. అజగరాసురుడు ప్రజలను హింసిస్తున్నాడు. అజగరాసురుడు పతనానికి మా తాతాగారు ధినేంద్ర మహారాజు గారు కరెక్ట్ అని రీసెర్చ్లో తెలుసుకున్నాను. అజగరాసురుడు మరణము మా తాతాగారు ధినేంద్ర మహారాజు గారి చేతిలో ఉంది. బాబు టైం ఎంత అయింది? టైం 300 రూపీస్ అయ్యింది. బాబు నేను అడిగింది టైం ఎంత అయిందని అడిగాను. నేను చెప్పింది కూడా టైం గురించే. బాబు నేను టైం ఎంత కొన్నావని అడగలేదు, టైం ఎంత అయిందని అడిగాను. టైం ఇందాక కంటే కొంచెం ఎక్కువ అయింది. వీడు పెద్ద తిక్కలోడులా ఉన్నాడు, వీడి రూట్కే వెళ్తాను. బాబు ఇందాక టైం ఎంత అయింది? టైం ఇందాక కంటే కొంచెం తక్కువ అయింది. బాబు నీకు తిక్కుందని నాకు అర్థమైంది, కొంచెం టైం చెబుతావా? టైం 6. అదేంటి టైం సగం చెప్పావు? నువ్వే కదా కొంచెం టైం చెప్పమన్నావు, అందుకనే చెప్పాను. వీడికి తిక్క ఎక్కువగానే ఉంది, నేనే టైం చూసుకుంటా. అదేంటి బాబు టైం తిరగడం లేదో? నాకు టైం చూడటం రాదు కదా, అందుకే బ్యాటరీ తీసేసా. అయ్యో పొద్దున్న ఎవరి ముఖం చూశాను, ఈ తిక్కలోడికి టైం అడిగాను.